వారిపై జనసేన నేత వల్లూరిపల్లి గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ గత చరిత్ర మర్చిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అనిల్ అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత తన ఆస్తులెంతో బహిరంగంగా లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి గురించి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. స్వపక్షం ప్రతిపక్షం అనే భేదం లేకుండా పరిపాలన చేస్తోందని ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా అని వెల్లడించారు. అందుకే కదా మీకు ప్రజలు 30,000 మెజార్టీ ఇచ్చిన ప్రజలు మళ్ళీ అదే 30,000 మైనస్తో మిమ్మల్ని పామర్ నుంచి పారదోలింది. ఈ రోజున మా గౌరవ శాసనసభ్యులు గారు 15 నెలల కాలంలో పామర్ ప్రజలకు అందుబాటులో ఉంటా బడుగు బలహీన వర్గాలకు ఏ కష్టం వచ్చినా ఆయన నేనున్నానంటూ ముందుకెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ వాళ్ళ ఆరోగ్య సమస్యల్లో కానీ వాళ్ళ ఇదిలో మొత్తం సంక్షేమం మీద దృష్టి పెట్టి పామర్లు ఈ రకమైన జనరంజకమైన పాలన ఇస్తా అంటే అసూయ ద్వేషంతో మీరు మాట్లాడటం చాలా అవివేకం. ఒక అవినీతి అనకుండా నువ్వు అసలు పామర్లో అది ప్రజలు గుర్తించి నేను 30,000 మైనస్తో పామర్ నుంచి సాగనంపారు. ఇవాళ ఈ రోజున మా ఎమ్మెల్యే గారు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ రోజున పామర్ నియోజకవర్గంలో అభివృద్ధి లేదా ఇళ్లమట పెళ్లిళ్ళకి దినాలకి తిరుగుతున్నారా? చరిత్ర చూశారా మీరు? పామర్లో అసలు మీకు ఏమన్నా స్పృహ ఉందా? ఈ రోజున అన్నా క్యాంటీన్ కానీ అంతర్గత రోడ్లు కానీ పామర్లో సిఎస్సి హాస్పిటల్ కానీ నవరంజితంగా ఉన్న పామర్ బస్ స్టేషన్ కానీ ఇవన్నీ మీ కళ్ళ కనపడతలేదా? ఇవాళ ఎస్సీ ఎస్టీ పిల్లల కోసం బాలురు బాలికలకి 3-6 కోట్ల రూపాయలతో పామర్లో నిధులు వెచ్చించి పామర్ నియోజకవర్గంలో ఇవాళ ప్రజల కోసం ఆయన ఆలోచించి ఆ పని చేస్తా మీరు అంటాకి మీరు అవినీతి ఆరకొండగా ఉండి మీరు మాట్లాడతాకి చెల్లరు. మీరు గత చరిత్ర ఒకసారి గుర్తుంచుకోండి. మాజీ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడటం జరిగింది. పామర్ నియోజక ప్రజలు ఏమనుకుంటున్నారంటే రామేశ్వరం వెళ్ళినా మాకు శనేశ్వరం వదలనట్టుగా అనుకుంటున్నారు. ఎందుకంటే దానికి కొద్దిగా వివరంగా చెప్తా. పామారు శాసనసభ్యులైన శ్రీ వర్లకుమార్ రాజా గారి ఆధ్వర్యంలో పామారు నియోజకవర్గం ఒక ప్రగతి పదంలో వెళ్తుంటే సంక్షేమ ఫలాలు సక్రమంగా ప్రజలందరికీ అందుతుంటే మాకేంటి ఈ శని ఇంకా వదలట్లేదని చెప్పి పామారు నియోజక ప్రజలు చాలా బాధపడుతున్నారు. అలాగే పచ్చకామర్లోకి లోకమంతా పచ్చగా కనపడుతున్నట్టు ఆయన చేసిన అవినీతి గురించి ఆయనే మాట్లాడేశాడు. నిన్న మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ గారికి ఆయన చేసిన అవినీతి గురించి ఆయనే ప్రెస్ మీట్ లో మాట్లాడేశారు. ఏమీ లేదు. ఆయన నిన్న కొంచెం ఎమ్మెల్యే గారు మా శాసనసభ్యులైన ఎమ్మెల్యే గారు శ్రీ వర్లకుమార్ రాజా గారు అభివృద్ధి చూసి ఓరవలేక ఆయన ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి ఒక అపరిచితుడు ఎంటర్ అయ్యి ఎలా మాట్లాడతారో అట్ట ఆయన ఆ ప్రెస్ మీట్ లో ఆయన చేసిన అవినీతి గురించి ఆయనే మాట్లాడేశారు. అదేమంటే 600 ఎకరాలు లంకపల్లి ఇంకా అవినీతి గురించి చెప్పారు. అవన్నీ ఆయన